మీరేం బాధపడకండి, తను ఏమీ చెయ్యదు. తనా? అవును, చెప్పాలంటే ఈ ఇంటికి అడవికి చాలా కథలున్నాయి. ఆ రోజు తిరిగి వెళ్లిన డేవిడ్ కొన్ని నెలల తర్వాత మళ్ళీ తిరిగొచ్చాడు. తనతో పాటు ఇంకొక ఆవిడ కూడా వచ్చింది, స్టెల్లా. ఏమైంది? ఐ కాంట్ మూవ్ డేవిడ్. ఇది తాగు, త్వరగా తగ్గిపోతుంది. లే అమ్మా నిన్నే. అంటే నేను చూసింది తనేనా? అవును. తాత నువ్వు మా ఇంటికి వచ్చేస్తావా? హే, నేనేమి నవ్వులాటికి చెప్పడం లేదు. నా కాలు బాగా నొప్పిగా ఉంది. అయితే బాగా చీకటి పడిపోయింది. ఈ రాత్రికి ఇక్కడే ఉండనా? బయట ఒంటరిగా పడుకోవాల్సి ఉంటుంది. అది పర్వాలేదు. వీడేంటి ఈ టైంలో? చెప్పరా మచ్చా, అయ్యప్ప అక్కడ ఉన్నాడా? రే, నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు. దారి తప్పిటి వచ్చేసాను. ఎక్కడ? ప్రాబ్లం ఏం లేదు, నేను సేఫే. ఇప్పుడు నేను ఒక దెయ్యం ఉన్న ఇంట్లో ఉన్నాను. ఏది? ఆ అడవిలోనా? అబద్ధం చెప్పొద్దురా. సరే సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఏ నిజం చెప్తున్నావా? రే, ఫోన్ పెట్టరా, నేను నీకు రేపు కాల్ చేస్తాను. ఒక నిమిషం ఆగురా. మచ్చా, ఏమైనా జరిగిందా? నువ్వు చుమ్మా కథ చెప్తా ఉండేవి. రే పోరా. ఇప్పుడు వివరంగా చెప్పలేను, నేను రేపు నేరుగా వచ్చి చెప్తాను, ఓకేనా? రే దయ్యంతో దయ్యం పర్వాలరా, చిక్కునా? రే, ఫోన్ పెట్టరా వెదవా, రేపు చెప్తాను అన్నగా. పెట్టు. రే రే పెట్టిగా చెప్పేది వినచాలరా. ఏదైనా చిక్కిందా? రే, ఆ సుగు అడవిలైనా ప్రశ్న చెప్పినారా? అవును, ఏం? వాడేమో నోట్లో చింత ఒలస్తా ఉంటాడు. ఆ అడవిలో దెయ్యం నిన్నో ఏమో. వాడు అలా చెప్పాడా? భూతముందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ ఖచ్చితంగా ఏదో సమస్య ఉందని తెలుసు. ఆ అడవిలోకి వెళ్ళిన అయ్యప్పకి ఏమైందో కూడా ఇంతవరకు తెలియదు. వాడు అలాంటి వాడే లేదే. ఆ విషయంలో వాడు కొల్లా రీసెంట్. అప్పుడుంటా ఆ దెయ్యం ఉంది, కానీ చెప్పలేం. అయ్యప్ప ఎలాంటి వాడు? అయ్యప్ప వేస్ట్రా, సినిమా గురించి అసలేం తెలియదు. ఇంతకుముందు సెక్స్ బుక్ చదివి అందులో సెక్స్ కథలు రాస్తూ ఉండేవాడు. ఆ సన్నీ గురించి నీకు తెలుసు కదా, వాడికి చూడ్డానికి అన్నీ కావాలి. వాడి వీక్నెస్ వాడుకునే వీడు రంగంలోకి దిగింది. ఇలా చూడు సతీష్, ఈ సినిమా గురించి ఎక్కువ ఊహించుకోకు. అప్పుడు జరగదా? జరిగితే జరగచ్చు. అప్పుడు ఇది గాలి, నాకేంటి ప్రాబ్లం లేదు. ఆ సుగు ఏమైనాడునా? ఆ అడవిలో దెయ్యం అంటే మచ్చా అదృష్టమైన వాడ్రా. అలా జరిగే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ భూతం చిక్కుండొచ్చు. కావాలంటే దానికి వీడు తాలి కూడా కడతాడు. ఒకసారి వెళ్ళి చూడు, నీకు కూడా దొరకొచ్చేమో. రే, అట్లంతా ఉన్నా నేను ఓ బుక్లో చదివాను. పోల్ హిల్ రాసింది. 1940లో అమెజాన్ అడవుల్లో అందమైన భూతాలు యువకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాయట. సుగు కేసులు కూడా ఇదే జరుగుండాలి. అట్లంతా ఉండదు, నువ్వు చుమ్మా కథ చెప్తా పోరా. అలా కాదు బావా, అలాంటిది ఉంది. ఇలా కూడా జరిగుండొచ్చు. భూతంతో ఆడుకుంటే చెడ్డ పేరు రాదు. అంతేకాకుండా ఎవ్వరికీ తెలియదు కూడా. ప్లే విత్ భూతం. ఎంజాయ్ మ్యాన్, ఎంజాయ్. అమెజాన్ ఈ పేరు ఎక్కడో వినపడింది. ఇప్పుడు నమ్ముతున్నావా భూతాలున్నాయని?
అమెజాన్. దెయ్యం ఆటాడేకి ఆరంభించేసాం. దేవుడా, దెయ్యాలేం రాలేదుగా. ఇక్కడ నిద్ర పట్టేలా లేదు. ఓ ఊహించుకున్నానేమో, లేక నిజమే అయి ఉంటుందా? ఇదంతా నిజమా కల? సరే చూద్దాం. ఏమైంది? లేదు, ఏమీ లేదు. ఏదో ఒకలాగా ఏంటి, భయంగా ఉందా? లేదు, లైట్గా. లేదు. లోపలికి రండి. థ్యాంక్స్. వర్షం గట్టిగా పడుతుందిగా, తుఫాన్ వచ్చేలా ఉంది. ఇలా రాత్రులు వర్షం పడితే చాలా బాగుంటుంది. అది నేనే చెప్దాం అనుకున్నాను. చాలా చలిగా ఉంది కదా. నిజంగా చలిగా ఉందా? లైట్గా చలేస్తుంది. మీరు ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు ఎర్ర చేపలు తీసుకొస్తారా? ఏది, ఆ గోల్డెన్ ఫిషా? తప్పకుండా తీసుకొస్తాను. నిజంగానా? తీసుకొస్తాను. కుదరదు, మీ వల్ల అది కాదు. హలో 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 అనయ్య, అనయ్య, ఏళ్ళ నిలిమినేరు. అనయ్య, అనయ్య, ఒక నిమిషం అనయ్య. అనయ్య, నాకు వలి మారిపోయిన ఓ డౌట్. ఇక్కడ ఓ బంగ్లా ఉండనే, తెలుసునా? బహుశా ఒకవేళ చెప్పలేదో. బంగ్లాలు వీడేంటి ముగాడా? అక్కడన్నా ఇదా పోయే చూడు. హలో, అది ఒకరిని తేదీ ఇక్కడ వచ్చిండేను. బైక్ ఇక్కడ పెట్టేది ప్రాబ్లం లేదే, సేఫ్ దానే. మా 2 టీం ఇక్కడ వచ్చింది అన్నయ్య. కథ రాసే అయ్యప్పన్ తెలుసునా?
వాడిని వెతుకుని ఇంకోటి వచ్చినాడు. ఇప్పుడు వాడు కానాపొచ్చినాడు. ఈ బంగ్లాకు ముందే వచ్చిండేమో, ఒక్క ఐడియా కూడా చిక్కలే. వీడేమి మాట్లాడచాలరా? అనయ్య, తాగే కొంచెం నీళ్ళు చిక్కనా? అడ ఇది పెట్టుందా అడవి ఫుల్గా నరసింహ. మందా నీళ్ళు అడుగుతా మందా నసుంది ఎవరవైపు. అయ్యో ఓ పోలీసా? ఏమైంది? ఇక్కడ బయట మనుషులు మాత్రం ఇక్కడికి వస్తారే? నాకేమో వలి మారి వచ్చాను తోంచా. ఇదెలా ఇక్కడికి వచ్చింది? అదియా వచ్చే దోలో అన్నయ్య వచ్చారు. ఎక్కడ పోయినా అని తెలియదు. హలో హలో ఒక నిమిషం చెప్పకుండా పోయారే. ఎందుకు నవ్వుతిరి? మీరిప్పుడు తాగింది సోమరసం, అది తలుచుకొని నవ్వాను. సోమరసమా? ఐటెం వేరే మాది ఉందే. అది ఆదివాసీలు ఇక్కడ తయారించే ఒక వస్తువు. చాలా కాలంగా మట్టిలోనే పాతుంచి. మంచి మందండి. ఏంటిది? లేదు ఈ సోమరసం. హ్మ్, దీంతేమి సోమరసం మాదిరి ఏమైనా? తేనండి, ఫారెస్ట్ లో దొరికే తేన్. మీ పేరేంటి? స్టెల్లా. స్టెల్లా? చాలా మంచి పేరుగా ఉంది. ఎప్పుడూ అడవిలో ఉండే వాళ్ళకి తంగం, పువ్వు, చెంబర్తి ఇట్లానే పెళ్తారు. ఇది మంచి మోడర్న్ పేరుగా ఉంది. లేదు చెల్లమాని పేరు పెట్టుండేరా. లేకపోతే మీకు మాత్రమే మోడర్న్ పేరు పెట్టగలరా? మీరు నవ్వేది నాకు డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. ఏంటి భయపడ్డారా? లేదు అట్లంతా ఇట్లా. మీరిక్కడికి ఎందుకు వచ్చారో చెప్పలేదే? ఇప్పుడు గుర్తొస్తుంది. ఇక్కడ సినిమా వాళ్ళు కథ రాసే తెలిసిన మన వాడు కథ రాసేవాడు పేరు అయ్యప్పన్. కథ రాసేకి వచ్చినాడు. వాడిని తేడి ఇంకోడు. ఇప్పుడు రెండు పేరుమే చిక్కల. వాళ్ళని వెతికే వచ్చాను. వెళ్ళటానికి ఇంకా చాలా దూరం ఉంది. మీరు వచ్చిన దారే తప్పు. ఇకపైన అక్కడికి వెళ్ళలేవు. అయ్యో నేను ఏం చేసేది? నేటికి ఫుల్లా సెల్లావంట ఉండే అట్లా వచ్చునో. బాగా ఆశగా ఉన్నట్టున్నారు. ఈ అలాగైన అబ్బాయిడు అడవిలోగా తనిగా. స్టెల్లా ఆగు. బై నేనేం తెలిసానంట. స్టెల్లా నస తెలుగు మాట్లాడేరే. మీ ఫ్యామిలీ ఇంత ఎక్కడ? కొన్ని సంవత్సరాల ముందు నేను కూడా సిటీలోనే ఉన్నాను, కానీ ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను. ఓ నో 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 అది చుమ్మా. నేను నమ్మను. ఇంత పెద్ద అడవిలో తనిగా ఎట్లా? అది మంచి ఇంత అలాగైన బిడ్డ. నో నెవర్. సతీష్, ఇంకా మీరు ఏం తెలుసుకోవాలి? వేరే నా పేరు ఎట్లా తెలుసా మీకు? ఏంటి ఆలోచిస్తున్నారు? లేదు స్టిల్ సింగిలా? మీరు వెళ్ళే దారి చూపిస్తున్నాను, కానీ ఇవాళ ఆ బంగ్లాకి వెళ్ళటం ప్రమాదం. ఓకే అయితే నాతో ఉండొచ్చు. అయ్యో ఏనుగు, పారిపోండి. అయ్యో ఉండండి, నాకు దోవ తెలీదు. దేవుడా, కొంచెం మెల్లగా కొత్త. దేవుడా, అయ్యో అయ్యో ఏనుగు పెట్టేస్తా. అయ్యో అదేం లేదు, రా త్వరగా. అట్లనా? సరి వచ్చాను. అయ్యో పాంపు. అది పావు కాదు, సైలెంట్ గా ఉండు. బ్రీత్ చేసే కాలనే. చలో
దేవుడా, హిందీయా? ఓకే ఓకే, పర్వాలేదు. వాడు వచ్చినప్పుడు నేను పిలిచానంటే చాలు. వీడికి ఎలాగ హిందీ వాళ్ళతో కనెక్షన్? వీడి వైఫై ఉంటుందో? మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. సార్ మీరు రమ్మన్నారు కదూ? ఎస్ ఎస్, చెప్పాను. వేరే కాస్ట్యూమ్ లో రమ్మన్నారు. ఇది ఎలా ఉంది? మార్వలస్. థ్యాంక్ యూ. షల్ ఐ సిట్? ఒక్క నిమిషం, కొంచెం తిరగండి. కొంచెం, అంతే అంతే. కాస్త లెఫ్ట్, ఇప్పుడు రైట్. ఆహా, ఏం కనిపించట్లేదు. సర్లే, కూర్చోండి. సార్ ఆ రోజు కాల్ షీట్ పేపర్ సైన్ చేయాలన్నారు. పేపర్లో సైన్ చేయొచ్చు, కానీ పమ్మి యాక్టింగ్ ఎలా ఉందో తెలియాలిగా. ఎందుకంటే నేనే కదా యాక్ట్ చేసేది. సార్ మీరు యాక్ట్ చేయబోతున్నారా? మరి నేనేగా మంచి క్యారెక్టర్ చేసేది. అయ్యప్పన్ నన్ను కంపల్ చేసినందువల్లే నాకు కళా తిలకం అనే బిరుదుందిగా. అలాగా? అయితే మెయిన్ ఐటమ్ ఏంటి? అలా ఒక్క ఐటమ్ అని కాదు, అన్ని ఐటమ్లోనూ. దట్స్ కూల్. పమిల, ఈ నటన అనేది ఒక సముద్రం లాంటిది. నేను ఆ సముద్రపు తీరంలో ఉండి ముత్యాలు ఏరుకునే మామూలు వాణ్ణి. సార్ అంతగా నాకు తెలీదు సార్. పమీలాకి ముత్యాలు ఏరడం నేర్పిస్తాను, పెద్ద ముత్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పెద్ద వర్షం వస్తుంది అనుకోండి. పమీల ఏమో గొడుగు తీసుకొని ఒక బస్టాండ్ లో వెయిటింగ్ షెడ్ దగ్గర ఇలా నిలబడున్నారు. వర్షం పడితే లోపలికి రావచ్చు కదా? అయ్యో, మీరు లోపలికి రాకూడదు, బయటే ఉండాలి. అలా ఉరుములతో ఉన్న వర్షంలో నేను వచ్చి అలా పమీలా దగ్గర గొడుగులోకి వెళ్తాను. ఇప్పుడు నేను ఆ గొడుగులోకి వచ్చాక మన ఇద్దరం మాత్రం ఓకే, ఆ సీన్ చేసి చూద్దాం. ఒక పెద్ద వర్షం సడన్ గా హే అదేంటి? ఉరువింది. అప్పుడు మీరేం చేస్తారంటే, వెయిటింగ్ షెడ్ లోపలికి వెళ్తాను. వెయిటింగ్ షెడ్ ఉరుములతో కూలిపోయింది, వెయిటింగ్ షెడ్ లేదు. అప్పుడేం చేస్తారు? అటువైపుగా వచ్చే ఆటోలో ఎక్కి వెళ్ళిపోతాను. అవేళ బంధు ఆటోలు లేవు. మీరు కాస్త రొమాంటిక్ గా ఆలోచించండి. రొమాంటిక్ గా అంటే? బాగా మళ్ళీ వర్షం పడుతుంది, ఆ గొడుగులో మనిద్దరం. మళ్ళీ ఉరువులు ఉరువుతున్నాయి. పమీల నన్ను గట్టిగా పట్టుకోవాలి. ఓకే? హే, ఉరువింది, గట్టిగా పట్టుకోండి, టైట్ గా పట్టుకోండి. ఉరువులు ఉరువుతున్నాయి. ఇప్పుడు ఏమనిపిస్తుంది? సడన్ గా వర్షం ఆగిపోయింది. మీ డ్రెస్ మొత్తం తడిసిపోయింది. డ్రెస్ మార్చుకోవడానికి మిమ్మల్ని మా ఫ్లాట్కి తీసుకెళ్తున్నా. మీరు నాతో వస్తున్నారు. ఇప్పుడు ఆ సీన్ చూద్దాం. అది ఇప్పుడు అవసరమా? అవసరం, చాలా అవసరం. అందులోనే యాక్టింగ్ పూర్తిగా చూపించగలరు.